కొన్ని వంటకాలు కొన్ని పదార్థాలు ఎన్నిసార్లు తిన్నా బోర్ కొట్టదు. అబ్బా ఈ రోజుకి చాలు, నిన్న మొన్న తిన్నా మళ్ళీ రేపు వద్దు అనుకుంటాం, బట్ చూడగానే మళ్ళీ తినాలనిపిస్తుంది. ఏంటి టక్కుని చెప్పండి. కొన్ని ఉంటాయి, అందులో ఒకటి గెస్ చేయండి. నన్ను అడిగితే ఎగ్ బాయిల్ చేసినా తింటాను, ఆమ్లెట్ చేసినా తింటాను, పులుసు చేసినా తింటాను, ఎగ్ ఫ్రై తొక్కు చేసినా తింటాను. ఎగ్ ఫ్రై తొక్కు కూడా చేస్తారా స్వప్న అని మీరు అక్కడ ఆగిపోయారు కదా. ఎందుకు చేయరండి, బ్రహ్మాండంగా చేస్తారు. అదే ఈ రోజు మనం చేసుకోబోతున్నాం. మరి షో స్టార్ట్ చేద్దామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. ఇందాకే నేను మీకు చెప్పేశాను ఈ రోజు ఎగ్ ఫ్రై తొక్కు చేసుకోబోతున్నామని. దానికోసం మనకి సింధూజ మెయిల్ రాశారు. హాయ్ స్వప్న మ్యామ్. హలో సింధూజ. నాకు నాన్ వెజ్ పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం మ్యామ్. నాకు కూడా చాలా ఇష్టం అండి. రోజు తినమన్నా తింటాను హ్యాపీగా. నాన్ వెజ్ లో చాలా పచ్చళ్ళు ట్రై చేశాను, కానీ ఎగ్ తో ఎప్పుడూ ట్రై చేయలే. సో మీరు ఎగ్ తో ఏదైనా డిఫరెంట్ పచ్చడి చేసి చూపిస్తారా ప్లీజ్ అని చెప్పి సింధూజ మనల్ని అడిగారు. అయితే జస్ట్ ఎగ్ పచ్చడి చేయాలి అంటే ఆల్రెడీ మనం చేసేసాము. సో ఒకవేళ ఎగ్ పచ్చడి కావాలి అనుకుంటే ఒకసారి బ్యాక్ వెళ్ళేసి మీరు మీకోసం లింక్లో చెక్ చేసుకోవచ్చు. ఎప్పుడు కాకుండా కొంచెం డిఫరెంట్ అనే వర్డ్ కూడా మీరు వాడారు కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఎగ్ ఫ్రై తొక్కు మనం తయారు చేసుకున్నాం. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎగ్ ఫ్రై తొక్కు చేసుకోవడానికి అన్ని రెడీగా ఉన్నాయండి. వెరీ సింపుల్ రెసిపీ. ఎప్పుడైనా మనకి కొంచెం డిఫరెంట్ గా తినాలి అన్నప్పుడు ఆ క్రేవింగ్స్ ఉంటాయి కదా, దాన్ని ఫుల్ఫిల్ చేసే రెసిపీ అన్నమాట. ఇక్కడ అన్ని రెడీగా ఉన్నాయి. కాకపోతే మామూలు ఉల్లిపాయలు కాకుండా ఇలా సాంబార్ ఉల్లిపాయలు అంటాం కదా, అవి తెచ్చుకున్నాను. ఇది కొంచెం స్వీట్ టేస్ట్ బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకుంటాం. ఇందులో కొన్ని ధనియాలు, కొన్ని మిరియాలు, అలాగే వెల్లుల్లి, సోంపు, కాస్త జీలకర్ర వేసి ఇవి కాస్త వేగాలి. వేగిన తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు వేసి నల్లగా కాల్చేయండి. మంచిగా ఫ్రై చేయండి. కాస్త కిచెన్లో ఘాటు వస్తుంది. ఇప్పుడు ఇందులో కొన్ని ఉల్లిపాయలు, సాంబార్ ఉల్లిపాయలు వేసి మంచిగా ఫ్రై చేయండి. తర్వాత ఇందులో చింతపండు గింజలు లేకుండా చక్కగా చూసి వేసుకోండి. అలాగే ఒక టమాటా కట్ చేసి వేశాను. కొద్దిగా పసుపు, ఇప్పుడు మనం తీసుకున్న మిశ్రమానికి సరిపడా ఉప్పు, కల్లుప్పు వేసేసుకుందాం. చింతపండు వేసాం కాబట్టి కాస్త ఉప్పు పడుతుంది. పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసేసారు కదా, పక్కన పెట్టేయండి. కాస్త చల్లగా అయిన తర్వాత దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. ఇక్కడ 4 గుడ్లు ఉన్నాయి. ఇందులో ఎగ్స్ కి సరిపడా ఉప్పు వేసేయండి. బాగా బీట్ చేసుకోండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కాస్త కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇక్కడ గుంట పొంగనాల పీట పెట్టాను, మంచి వేడిగా ఉంది. ఇప్పుడు ఒక్కొక్క స్పూన్ ఎగ్ ఇందులో వేసుకోండి. ఎగ్ పొంగనాల్లాగా ఇప్పుడు ఒక్క నిమిషం మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మంచి కుక్ చేసుకున్న తర్వాత రివర్స్ తిప్పుకోవాలి.
ఒక 5 minutes అయిపోయింది. ఇప్పుడు చిన్న మంటలో పెట్టుకోవాలి, లేదంటే ఎగ్ కదా మాడిపోతుంది. మెల్లిగా రివర్స్ చేసుకోవాలి. ఇలా మంచి కలర్ రావాలి. సో ఇలా రెండు వైపులా ఎగ్ని మంచిగా రౌండ్గా మనం కుక్ చేసుకోవాలన్నమాట. ఇదే ఇప్పుడు ఫ్రైడ్ ఎగ్ మనకి. సో ఇలా చేసిన వాటిని బౌల్లోకి తీసుకొని ఇలాగే ఇంకొక వాయి కూడా వేసుకోవాలి, ఎన్ని కావాలంటే అన్ని. కొంచెం ఆయిల్ వేసుకొని మరి ఫుల్గా వేయకండి, కొంచెం గ్యాప్ ఇస్తేనే ఎగ్ పొంగుతుంది కదా, బాగుంటుంది అన్నమాట. రెండో వాయి వేసాం కదా, ఒక్కసారి మూత పెట్టేసి రెండో వాయి అయ్యే లోపల ఇక్కడ అన్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, చింతపండు, ధనియాలు, సోంపు, మిరియాలు ఇవన్నీ వేయండి. ఇలా ఫైన్ అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం మనకు అక్కడక్కడ చిన్న చిన్న గ్రెయిన్స్ లాగా తెలిసినా కూడా పర్లేదు. చూడండి ఇలా మంచిగా మిక్సీ చేసేసుకున్నాను, చక్కగా పేస్ట్ లాగా అవ్వాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకున్నాను, ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాం. కరివేపాకుని ఫ్రై చేసుకోవాలి. లాస్ట్ లో వేస్తే కరివేపాకు ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు పేస్ట్ మొత్తం ఇందులో వేసేయాలి. కొంచెం వాటర్ వేసి మిక్సీ చేశాను, తొక్కు ఇలాగే ఉండాలి. ఇందులో కొంచెం వాటర్ వేద్దాం. లైట్ గా వాటర్ వేసుకొని ఇలాగే ఉండాలన్నమాట, జారుగా ఉండాలి పచ్చడి. ఎగ్ వేస్తే మొత్తం ఆ మాయిశ్చర్ అంతా లాగేసుకుంటుంది. ఇప్పుడు లైట్ గా ఉడికొస్తుంది కదా, ఇప్పుడు ఫ్రైడ్ ఎగ్స్ ఇందులో వేసేయండి. ఫ్రై చేసుకుంటున్నాం కూడా. ఎగ్స్ కి మొత్తం ఆ తొక్కంతా పట్టుకోవాలి. వేడి వేడి అన్నంలో తింటే అసలు భలే ఉంటుంది, కారం కారంగా ఆమ్లెట్ టేస్ట్తో అద్దెపోతుంది అన్నమాట. అంతే, మళ్ళీ ఎక్కువ కుక్ చేయకూడదు, కొంచెం అలా కుక్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి తీసుకోవడం. మనం చేసుకున్న గుంట పొంగనాల్లో చేసుకున్న ఆమ్లెట్స్ ఉన్నాయి కదా, అవి తొక్కులో వేసే ముందు ఒకసారి తొక్కు మీరు టేస్ట్ చూసుకోండి. ఉప్పు కారం అన్ని సరిపోయిన తర్వాత అప్పుడే మనం గుంట పొంగనాల్లో చేసుకున్న ఆమ్లెట్ వేసుకున్నాం. లేదంటే మళ్ళీ ఉప్పు కారం వేస్తే కలవదు. సో ఫస్ట్ టేస్ట్ చూసుకున్న తర్వాత ఆమ్లెట్ ని యాడ్ చేయాలి. అంతే అండి, ఫ్రైడ్ ఎగ్ తొక్కు. డిఫరెంట్ టేస్ట్ ట్రై చేయండి. మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీ కావాల్సిన పదార్థాలు పెట్టుకుని మెయిల్ చేయండి. ఎగ్ ఫ్రై తొక్కు తయారీ విధానం: ముందుగా పాన్ లో నూనె వేసి వేడి అయిన తర్వాత ధనియాలు, మిరియాలు, వెల్లుల్లి, సోంపు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి చిన్న ఉల్లిపాయలు, చింతపండు, ఒక టమాటా, పసుపు, కల్లుప్పు వేసి బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 4 గుడ్లలో ఉప్పు వేసి కాస్త బీట్ చేసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకొని గుంట పొంగనాల పీటలో కొంచెం నూనె వేసి మనం బీట్ చేసుకున్న ఎగ్ వేసి మూత పెట్టి 5 నిమిషాలు కుక్ చేసుకొని రెండో వైపు తిప్పి ఎగ్ ఫ్రై తయారు చేసుకోవాలి. తరువాత ఒక పాన్ పెట్టుకొని కాస్త నూనె వేడి చేసుకొని అందులో కరివేపాకు వేసి మనం మిక్సీ పట్టుకున్న తొక్కు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఒక ఉడుకు వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎగ్గును వేసి ఒకసారి కలుపుకొని బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఫ్రై తొక్కు రెడీ అవుతుంది. సో మరి రెండో వంటకంకి వచ్చేసాము. మనకి లతా మెయిల్ రాశారు. హలో స్వప్న గారు. హలో లత గారు, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్.
మీకోసంకి మెయిల్ రాసినందుకు. లాస్ట్ వీక్ మేము ఒక రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు అక్కడ మెనూ కార్డ్ లో పీనా కొలాడో అని కనిపించింది మాక్టైల్ సెక్షన్ లో. సో చాలా బాగుందని చెప్తున్నారు. సో పైనాపిల్ బేస్ తో డిఫరెంట్ వర్షన్ లో నాన్ ఆల్కహాలిక్ వర్షన్ లో చేసి చూపిస్తారా స్వప్న గారు అని చెప్పి మనకి మెయిల్ రాశారు. మామూలుగా మాక్టైల్స్ అంటేనే ఆల్కహాల్ ఉండకుండా నాన్ ఆల్కహాలిక్ చేస్తారనమాట. సో మనకు కావాల్సిన పదార్థాలు ముందు పెట్టుకొని రెడీ చేసిద్దాం. ఇప్పుడు మనం పీనా కొలాడా తయారు చేస్తున్నాం కదా, కావాల్సినవన్నీ రెడీగా ఉన్నాయి. పొయ్యి మీద నీళ్లు పెట్టాను, మరుగుతూ ఉన్నాయి. దీంట్లో మనం ఒక అనాస పువ్వు అండ్ కొద్దిగా దాల్చిన చెక్క వేసుకుంటున్నాం మంచి ఫ్లేవర్ని ఇవ్వడం కోసం. అలాగే చక్కెర వేసి కాస్త కరగనివ్వాలి. షుగర్ సిరప్ చేసుకుంటున్నాం అన్నమాట మనం. సో ఇప్పుడు కాస్త కరిగింది కదా, నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇందులో చల్లగా నీళ్లు ఇంకా కొంచెం ఐస్ ఉంది వేసేసి తొందరగా చల్లగా అయిపోతుంది, ఇంకా కరిగిపోతుందని. సో అదే ఆటోమేటిక్ ఇంకా కరిగిపోతుంది. ఇక్కడ ఒక మిక్సీ జార్ ఉంది, ఇందులో నేను పైనాపిల్ వేస్తున్నాను. అసలు ఈ పైనాపిల్ ఎంత స్వీట్గా ఉందంటే చక్కెరతో పండించినట్టు ఉందండి, చాలా స్వీట్గా ఉంది. దీన్ని నేను కట్ చేశాను, కట్ చేసి మిక్సీ జార్లో వేస్తున్నా. పైనాపిల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వారంలో 2 నుండి 3 రోజులు తీసుకోవడం వల్ల మనకి కావాల్సిన ఫైబర్ అంతా 2 to 3 days మనం ఒక 3 slices తిన్నామంటే వారం రోజులకి కావాల్సిన ఫైబర్ మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. పైనాపిల్ తినండి. అలాగే చియా సీడ్స్ ఉంటాయి, చియా సీడ్స్ వేరే, సబ్జా సీడ్స్ వేరే. వీటిని మీరు నానబెట్టుకొని చియా సీడ్స్ని నైట్ నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం నిమ్మరసం కొద్దిగా తేనె కలుపుకొని తాగితే మనకి డేకి కావాల్సిన ఎనర్జీ వస్తుంది, ఫైబర్ కూడా వచ్చేస్తుంది. మనకి పైనాపిల్లో కూడా పుష్కలంగా ఫైబర్ ఉంటుంది. ఎప్పుడైనా సరే బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా ఉంది, డెలివరీ అయిన తర్వాత ముఖ్యంగా ఫ్యాట్ తగ్గాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ ఫుడ్ మార్నింగ్ బ్రష్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫుడ్ అండ్ లాస్ట్ ఇంకా పడుకునే ముందు అంటే 7, 8కి అట్లా లాస్ట్ ఫుడ్ పైనాపిల్ తిని చూడండి. కంటిన్యూగా ఒక 2 months తిన్నారంటే ఆటోమేటిక్గా బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుంది. అండ్ కొంచెం ఆ ఫుడ్ని కూడా మనం కాన్షియస్గా ఏం తింటున్నాం, ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నాం అది చూస్తే కనుక చాలా సింపుల్గా హెవీగా వర్కౌట్స్ చేయకుండానే మంచిగా వెయిట్ తగ్గిపోతుంది. ముఖ్యంగా డెలివరీ అయిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి. మంచి టిప్, పైనాపిల్ని మనం ఫేస్కి బ్లీచ్ వాడుతూ ఉంటాం కదా, ఎక్కువగా ట్యాన్ అయిపోయాము, నల్లగా అయిపోయాము, సమ్మర్ హాలిడేస్లో బయటికి వెళ్ళాము, బీచ్కి వెళ్ళాము, ట్యాన్ అయిపోయాము అనుకున్నప్పుడు పైనాపిల్ని ఒకసారి కొంచెం మిక్సీ పట్టుకొని జస్ట్ పేస్ట్ లాగా చేసి అందులో షుగర్ వేయండి. షుగర్ వేసి బాగా మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ లాగా వేసుకుంటే కనుక మంచిగా మనకి బ్లీచ్ లాగా పనిచేస్తుంది. అయితే కొంతమంది మరీ సెన్సిటివ్ స్కిన్ ఉందనుకోండి, ఫస్ట్ హ్యాండ్స్కి అప్లై చేసుకోండి. హ్యాండ్స్కి కనుక మంచిగా పడింది, మీకు కలర్ చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. 2-3 times పెట్టుకుంటే బాగుంది అనుకుంటే హ్యాపీగా ఫేస్కి అప్లై చేసుకోండి, చాలా బాగా పనిచేస్తుంది. సో మరి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. పైనాపిల్ని నేను మిక్సీ పట్టాను కానీ పీసెస్గానే ఉంది. ఇప్పుడు కొంచెం మనం ఇందులో కొబ్బరి పాలు కూడా వేసి ఒకసారి మిక్సీ పడితే మొత్తం పేస్ట్ లాగా అవుతుందంట, మంచి జ్యూస్ లాగా తయారవుతుంది అనమాట. పైనాపిల్ కొబ్బరి పాలు చాలా మంచి కాంబినేషన్, జ్యూస్ చేస్తే చాలా బాగుంటుంది. అలాగే పైనాపిల్ సగం, మామిడి పండును కూడా సగం వేసి రెండింటిని కలిపి మిక్సీ పట్టారనుకోండి, దాన్ని కొంచెం జాలిలో ఓడగొట్టేసి కొంచెం కొబ్బరి పాలు లేదా రెగ్యులర్ మిల్క్ అయినా హనీ అయినా వేసుకొని జ్యూస్ చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ రెండింటి కాంబినేషన్ బాగుంటుంది, ట్రై చేయండి. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం మిక్సీ పట్టుకుందాం. ఇలా చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇందులో ఇందాక తయారు చేసి పెట్టుకున్నాం కదా షుగర్ సిరప్ వేసేసుకోండి. పైనాపిల్ చాలా స్వీట్గా ఉంది, సో ఎంత స్వీట్ కావాలో మీరు అంతే షుగర్ సిరప్ వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఎంత యమ్ ఉంటుందంటే అంత యమ్ ఉంటుంది. మా అత్తమ్మని ఏదైనా అడిగితే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది, ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. కానీ ఎలా ఉంది అందులో ఫ్లేవర్స్ ఏం చెప్పదు, ఎంత బాగుందంటే అంత బాగుంది అంటే నిజంగా తనకి చాలా నచ్చిందని అనుకోవాలన్నమాట. సో ఇప్పుడు వడకట్టుకుందాం. సో ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా, దీన్ని చక్కగా ఫ్రిడ్జ్ లో పెట్టి చిల్ చేసుకోవాలి. ఈ లోపల ఇక్కడ ఉన్న సెటప్ అంతా తీసేసి మనకి గ్లాసెస్ కావాలి, అవి తెచ్చుకోవాలి. సో ఇలా చల్లగా చిల్ చేసుకున్న తర్వాత జార్లోకి షిఫ్ట్ చేసుకుందాం, వేయడానికి ఈజీగా ఉంటుంది. అలాగే గ్లాసెస్ చూసారా మంచిగా సూపర్ చిల్ చేసుకున్నాను, ఐస్ కూడా వేసాను ఇందులో.
ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. వుడెన్ స్టిక్స్ కి పైనాపిల్ పెట్టుకొని ఇలా ఆరెంజ్ మధ్యలో గుచ్చుకొని అలాగే జస్ట్ ఇలా గార్నిష్ కోసం పెట్టడం. సో ఇలా గార్నిష్ చేస్తే గనక పీనా కొలాడా అదిరిపోయిందనమాట. చాలా బాగుంది కదా. మరొకసారి చిన్న రికాప్ లో తయారీ విధానం చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న ఎగ్ ఫ్రై తొక్కు తెచ్చేసుకుందాం. పీనా కొలాడా తయారీ విధానం: ముందుగా ఒక పాన్ లో నీళ్లు కాస్త వేడి చేసుకుని అందులో అనాస పువ్వు, దాల్చిన చెక్క వేసుకొని చక్కెర వేసుకొని కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుంటే చక్కెర పాకం రెడీ అవుతుంది. ఇప్పుడు ఒక జార్ లో కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ ముక్కలు ఒకసారి మిక్సీ పట్టుకొని అందులో కొబ్బరి పాలు వేసి మరొకసారి మిక్సీ పట్టుకొని కాస్త చక్కెర పాకం వేసి కలుపుకొని స్ట్రెయిన్ చేసి బౌల్లోకి తీసుకోవాలి. తరువాత ఐస్ వేసిన గ్లాస్ లోకి షిఫ్ట్ చేసుకొని మనకి నచ్చిన ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రిఫ్రెషింగ్ మాక్టైల్ పీనా కొలాడా రెడీ అవుతుంది. సో ఇదండి ఈ రోజు మీకోసంలో చక్కగా మంచి చిల్డ్ డ్రింక్ తో పాటు మంచి అదిరిపోయే ఎగ్ ఫ్రై తొక్కు చూసేసాం కదా. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కావాలి అంటే మీకోసంలో మీరు అడగొచ్చు, లేదా మీ దగ్గర కొత్తగా ట్రై చేసిన కాంబినేషన్ లేదా ఓల్డ్ ట్రెడిషనల్ కాంబినేషన్స్ ఏమైనా ఉంటే మాకు పంపించండి. మరి మా అడ్రస్ ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekossam@mallemala.com. మీ ఈమెయిల్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. వెంటనే మెయిల్ రాసేయండి. మీరు అడిగిన వంటకాలు హ్యాపీగా నేను మా టీం చేసి చూపించడానికి రెడీగా ఉంటాం. మళ్ళీ సరికొత్త ఎపిసోడ్ లో కలుసుకుందాం. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బై బై.